రోజుల మీడియా పిలిపిస్తా ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తారు జైపూర్ పోలీసులు. మీరే చూడండి ఆ అమ్మాయి గురించి ఎన్ని కేసులు ఉన్నాయో. ఆ అమ్మాయి మీద వైజాగ్, బెంగళూరు, జైపూర్లో అమ్మాయి మీద అనేక కేసులు ఉన్నాయి. బెట్టింగ్ కేసులు, చిల్లర కేసులు, మాఫియాలు, బ్లాక్మెయిల్ అన్నీ చేసి చాలా కిలాడీ లేడీ అమ్మాయి. అలాంటి అమ్మాయిని తెలిసే మీకు ఇల్లు ఖాళీ చేయించేశారు. అమ్మాయిని పక్కింట్లో ఉంటే ఇల్లు ఖాళీ చేయించారు ఇలాంటి అమ్మాయి అనేసి. పోనీ హస్బెండ్ చనిపోయాడని చెప్పి బాధల్లో ఉంటే రాజకీయ సహాయం చేసేవాళ్ళం మేము. ఇలాంటి దాన్ని పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. చిట్టిరెడ్డి అనుకో. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అంట, జగన్మోహన్ రెడ్డి పేరు చిట్టిరెడ్డే, పొట్టిరెడ్డి కూడా. పొట్టిరెడ్డి చిట్టిరెడ్డి అంట. ఏమి పీకుతారు పీక్కోండి, ఇంకా ఏం చేస్తారు చేయండి. ఏ టెక్నాలజీ వచ్చినా కూడా మీరేం మాట్లాడతారు. ఎవరో పెట్టుకొచ్చి అమ్మాయి 1,20,00,000 డబ్బులు ఇవ్వాలని డబ్బులు తీసుకున్న అమ్మాయి చెప్తాను, వాళ్ళ కొడుకు చెప్తున్నారు మోసం చేశారని చెప్పి మీ సోషల్ మీడియాలో ఓవర్ యాక్షన్ చేస్తే నేనేందో మా పార్టీ గురించి ఏందో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. మీరు రాజకీయంగా నన్ను తొక్కాలని ఎన్నో ప్రయత్నం ఎలక్షన్ ముందు నుంచి చేస్తున్నారు. మీ వల్ల కాల. వీళ్ళ దగ్గర ఒక బ్యాచ్ ఉంది, అభినయ్ రెడ్డి దగ్గర ఒక బ్యాచ్, చిత్తుకాయలు ఏరుకునే గంజా బ్యాచ్ ఒకటి ఉంది. చిల్లర నా కొడుకున్నారు ఒక 5-6 మంది చెత్తనాయలు తిరుపతిలో. వాళ్ళ పిల్లల వాళ్ళు మాట్లాడరు. అలాంటి వాళ్ళు పెట్టుకున్నాడు. కాబట్టే నువ్వు అభివృద్ధి చేసినా చేయని చెప్తే 63,000 సిగ్గులేదు. 63,000 ఓడిపోతావు తిరుపతిలో. నువ్వు ఎందుకు ఓడిపోయినావో ఇట్లాంటి లంగా పనులు చేసే. ఇప్పుడు చెప్తలే కదా నీ కథ అంతా బయట తీస్తావు. నువ్వు డైరెక్ట్ ఫైట్ రా. ఇంకా ఇట్లాంటి చిల్లర పనులు చేస్తారా? రాజకీయాల దమ్ముంటే రా. భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి, ధైర్యం ఉంటే రా, పైకి రా. లేదా ప్రెస్ మీట్లో నీ చెంచాగాలు పంపించు. నీ దగ్గర కుక్కలాడే కదా, కుక్కలు పంపించు. ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ ఇంటికి పిలిపించుకుని వీడియో రికార్డులు చేసుకొని 2016ది 2025కి పెడితే జనాలు గొర్రెలరా. దీనికి మళ్ళీ ఆయనకి వైసీపీ వాళ్ళు కనెక్ట్ అని ఫేస్బుక్లో వాళ్ళు ట్విట్టర్లో వైసీపీ వాళ్ళు మీరేం చేస్తున్నారు కిరణ్ అనేసి. నా ఇంట్రుక కూడా పేకలేరు. నా ఇంట్రుక కూడా పేకలేరు మీరు ఎవరు. ఎందుకంటే నేను పర్ఫెక్ట్గా ఉన్నా. ఇక్కడ కూడా ఆర్థిక లావాదేవీలు రాజకీయాన్ని కట్టడం కరెక్ట్ కాదు. దానికి సంబంధించి ఎవిడెన్స్ మీకు ఇచ్చాను. రేపు పొద్దున ఎస్పీని కలిసి ఆ అమ్మాయి మీద కేసు కట్టబోతున్నాం. ఎందుకంటే ఆ అమ్మాయిని 2 రోజులు అరెస్ట్ చేయబోతున్నారు. నేను కాదు, మీకు అందరూ చెప్తున్న మీడియా వాళ్ళు సాక్ష్యం. ఆ అమ్మాయిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. పోలీసు వాళ్ళు తిరుపతిలో ఉన్నారు. ఆ అమ్మాయి కొంచెం తిరుగుతున్న సంగతి అమ్మాయికి తెలుసు. ఆ అమ్మాయి ఊర్లో అప్పులు చేసేసి నిద్రమాతలు వేసుకుని డ్రామా ఆడి దానికి కిరణ్ రాయ్ అని పేరు పెట్టింది. వాళ్ళ కొడుకే సాక్ష్యం. వాళ్ళ కొడుకు ఏమంటారు కడుక్కొని చెప్తే వీళ్ళకంటే వీడియో మాట్లాడుకోవచ్చు మీడియా వాళ్ళు కూడా ఓపెన్. ఇవన్నీ చిల్లర రాజకీయాలు కరెక్ట్గా తిరుపతిలో. దీనికంతా భయపడే ప్రసక్తే లేదు. ఒకవేళ అభినయ్ రెడ్డికి అంత ప్రేమ ఉంటే ఆ 1,20,00,000 ఇవ్వాలని ఇచ్చేయమని చెప్పండి. పోనీ వాళ్ళ కష్టాలు ఏమిటి తిరుగుతాయేమో. ఏమైనా కష్టాలు తీర్చుకోవచ్చు. బాగా పబ్లిసిటీ చేసుకున్నారు, తీసుకొని. దీనికంతా ఒకటే మీడియా మిత్రులు తెలియజేసేది, జనసేన పార్టీ నాయకుల్ని, ఒక కులాన్ని తిరుపతిలో కాపులు బలిజీలు ఎదగకూడదబ్బా. వీళ్ళకి ఒప్పుకోరు. ఎంత మీరే ఉండాలా, మీ అబ్బా కొడుకు